అలాగే మా కుమారుడు 10th క్లాసు మరి పాస్ అవ్వాలి అని అనుకున్నాం. అయితే ఆయన 476 మార్కులు, అయితే మేమైతే 500 అనుకున్నాం. కానీ దేవా నీ చిత్తం ఎంతైనా పర్వాలేదు అని అనుకున్నాం కాబట్టి మనం అంతకే సరిపెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన ఇంకా ముందుకు ఇంకా ఏం చేయబోతున్నాడు. ఇంకా ఇప్పుడు మన ఆశపడే కంటే ఆయన చిత్తంలో ఇంకా మేలు జరిగిద్దని అనుకుంటున్నాం. అలాగే మరి కాకినాడలో ఒక సీట్ అయితే ఒక సహోదరుడు ఫోన్ చేశారు. అక్కడ క్రైస్తుకి సంబంధించిన ప్రార్థన చెప్తారంట, అన్నీ చెప్తారంట. ఆ కుమారుడు అయితే మరి అన్నిటికీ దూరమై ఉన్నాడు. మేమైతే అన్ని దేవుడి విషయాలు అన్ని విషయాల్లో మేమైతే చూస్తున్నాం. ఆ కుమారుడికి ఏదీ లేదు. ఎలాగైనా ఆ కుమారుడిని మరి దేవుడి కొరకు తెలుసుకోవాలనుకుంటే చాలా అనకాపల్లిలో చూసాం, తర్వాత యలమంచిలో చూసాం, వైజాగ్లో చూసాం. కానీ ఎక్కడ ఇది కూడా దేవుడికి అప్పగించాం. ఎందుకంటే నా తండ్రి అది నీ చిత్తం ఎక్కడైతే మరి అక్కడే చూసి పెట్టిన ఆయనకు కూడా అప్పగించాం. అయితే ఒక సహోదరుడు ఫోన్ చేసి మరి ఇలా కాకినాడలో ఉంది.